లోక్సభ పరిధిలో ఉన్న 7 నియోజకవర్గాల్లో నేను 7 ఎమ్మెల్యేల్లో నేను ప్రేమించినంతగా, నేను గౌరవించినంతగా చిన్ని గారిని ఎవరు ప్రేమించలేదు, ఎవరు గౌరవించలేదు. ఆయన చెప్పుడు మాటలు విని కొంతమంది స్వార్థంతో ఇచ్చిన సలహాలతో నాకు ఇబ్బందులు సృష్టించినప్పుడు 8 నెలల పాటు మౌనంగా అందరికీ చెప్పి 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 అవన్నీ కూడా విఫలమయ్యి వీళ్ళు పూర్తిగా తప్పుదారిలో వెళ్తున్నారు, నన్ను ఇబ్బంది పెట్టాలనే లక్ష్యంతోనే పనిచేస్తున్నారు అని అర్థమైన తర్వాత 8 నెలల తర్వాత అది కూడా నా ఇంటి వెనక కార్యక్రమం పెట్టి కొలికిపూడి శ్రీనివాసరావు తొడుక్కున్న చొక్కా కూడా నాదే అని చెప్పిన రోజు, అప్పటి వరకు ఎవరికి తెలియని విషయం ఆయన ఎన్నికల సమయంలో నా దగ్గర డబ్బులు తీసుకున్నాడని చెప్పారు. కాబట్టి ఇప్పుడు ఆయన చిన్ని గారు అంటున్నారు, మొన్నటిదాకా దేవుణ్ణి అయ్యాను, ఇప్పుడు దెయ్యాన్ని ఎలా అయ్యాను అని మీరు అడగండి అని ఎన్టీవీ రిపోర్టర్కి నేను చెప్పాడు. అవును, మీరు నన్ను గౌరవంగా చూసినప్పుడు, నాకు సహాయం చేసినప్పుడు నాకు సహాయం చేశారని నేను చెప్పాను. నన్ను ఇబ్బంది పెడుతున్నప్పుడు, నా మీద కుట్రలు చేస్తున్నప్పుడు, నా మీద దాడులు చేపించడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు అది కూడా ఓపెన్గా చెప్తున్నాను. గౌరవించినప్పుడు గౌరవించాను, నా మీద కుట్రలు పన్నుతున్నప్పుడు దాన్ని బహిరంగంగా వాస్తవం చెప్పాను. కాబట్టి నేను ఏం జరుగుతుందో అదే చెప్తున్నాను. గౌరవిస్తే గౌరవించాను, నాకు అన్యాయం చేయాలని లేకపోతే ఇందాక నేను చెప్పాను, నా గురించి కొన్ని నెలల పాటు ఛానల్స్లో, యూట్యూబ్స్లో కొన్ని వందల వీడియోలు నాకు వ్యతిరేకంగా వేపించారు. ఏమైనా అయిందా అంటే ఎందులోనూ వాస్తవం లేదు. అసలు నాకు తెలియని వాళ్ళు, నాకు సంబంధం లేని వాళ్ళు ఎవరెవరు వచ్చి నా గురించి ఏదో మాట్లాడతారు. కాబట్టి అవాస్తవాలతో, అబద్ధాలతో, లేకపోతే కుట్రలతో నా పనిని, నన్ను ఆపలేరు. నేను మళ్ళీ చెప్తున్నాను, చిన్ని గారికైనా ఎవరికైనా చెప్తున్నాను, తిరువూరు నియోజకవర్గానికి సంబంధించి నా పనిలో ఎవరు జోక్యం చేసుకోవద్దు. ఒక ఎంపీగా ఎంపీ గారికి ఇవ్వాల్సిన గౌరవం నేను ఇస్తాను. మిగతా నియోజకవర్గంలో ఎంపీ గారు ఎలా పనిచేస్తున్నారో నా దగ్గర కూడా అలానే పనిచేయాలి. మరి రేపు ఇప్పుడు ప్రస్తుతం ఇన్ని గొడవలు జరుగుతున్నాయని అందరూ అంటున్నారు. మరి ఈ గొడవల నేపథ్యం, ఈ గొడవల మధ్య కూడా రేపు మళ్ళీ నా నియోజకవర్గంలో విసనపేటలో కార్యకర్తల సమావేశం అని చిన్ని గారు కార్యక్రమం ప్రకటించారు. మరి తిరువూరులోనే కాదు, మిగతా నియోజకవర్గాల్లో ఎందుకు కార్యకర్తల సమావేశం పెట్టట్లేదు ఎంపీ గారు, ఎమ్మెల్యే లేకుండా? కాబట్టి మిగతా నియోజకవర్గాల్లో చేయని పనులు తిరువూరు నియోజకవర్గంలో ఎందుకు చేస్తున్నారు? మిగతా నియోజకవర్గాల్లో ఎలా ఉంటున్నారో తిరువూరు నియోజకవర్గంలో కూడా అలానే ఉండడు. మరి అక్కడ లేనిది ఇక్కడ ఉన్నది ఏంటంటే, ఆ నియోజకవర్గాల్లో ఎవరు కూడా చిన్ని గారి దగ్గరికి వచ్చి ఆయన్ని తప్పుదారి పట్టించి వాళ్ళ స్వార్థం కోసం ఆయన్ని డైరెక్ట్ చేయట్లేదు. తిరువూరు నియోజకవర్గంలో ఒక 10 మంది ఆయన్ని వాళ్ళ స్వార్థం కోసం తప్పుదారి పట్టించి పరిస్థితిని ఇక్కడ దాకా తీసుకొచ్చారు. కాబట్టి అంతిమంగా చెప్పేది ఏంటంటే, ఈ విషయంలో గౌరవ ముఖ్యమంత్రి గారి నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నాను. ఇప్పుడు హోంమంత్రి అనిత గారికి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, అలాగే యువ నాయకుడు లోకేష్ గారికి, అలాగనే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, పల్లా శ్రీనివాస్ గారికి నా విజ్ఞప్తి ఏంటంటే, నిఘా వర్గాల ద్వారా సమాచారం తెప్పించుకోండి. నా మీద దాడి చేయడానికి పథకం రూపొందించింది ఎవరు? నన్ను భూమి మీద కూడా లేకుండా చేయాలనే మాటలు ఎవరు ఎందుకు మాట్లాడిస్తున్నారో సమాచారం తెప్పించుకోండి. నేను చెప్పే మాటలు, నా చుట్టూ ఉండే నా కార్యకర్తలు చెప్పే మాటలు కాదు, నిఘా వర్గాల మాటలు, నిఘా వర్గాల సమాచారాన్ని బట్టి నిర్ణయం తీసుకొని నా భద్రతకు సంబంధించిన అంశాన్ని పరిశీలించమని గౌరవ ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నాను.